ఇవాళ ఎంత బాధ అవుతుందంటే ప్రభాకర్ రావు గారు డైరెక్ట్గా ఐపీఎస్ ఆఫీసర్ కాదు. ప్రభాకర్ రావు గారు ప్రమోట్గా ఐఏఎస్ కన్ఫర్డ్ అయ్యి ఇవాళ కేసీఆర్ తన సుట్టరికమా, తన చెప్తే పని నమ్మకంగా చేసేవాడా అంటే ఆఫీసర్లు చట్టానికి లోబడి పనిచేసే వాళ్ళు ఉండొద్దు, తన ఇష్టానికి లోబడి పనిచేసే వాళ్ళు ఉండాలని చెప్పి నిబంధనలకు విరుద్ధంగా ఎస్ఐబి అనేది ఒక బాధ్యతాయుతమైన సంస్థ. దానికి ప్రభాకర్ రావు గారిని మొట్టమొదటిగా నియమించారు. 2020లో అనుకుంటా ఆయన రిటైర్డ్ అయ్యిండు. ప్రభాకర్ రావు గారు రిటైర్డ్ అయిన తర్వాత మళ్ళీ ఆయనకు ఎస్ఐబిలో కొనసాగించడం అంటే ఎంత బాధ్యతారహితమో, నిబంధనలకు ఎట్లా విరుద్ధమో, కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలను ఎట్లా తుంగలు తొక్కిందో ఇంతకంటే నిదర్శనం లేదు.